మన శరీరము ఒక దేవాలయము అని అంటారు కదా. ఆ ఆలయ నిర్మాణం ఎట్లా పంచశరీరాల గురించి మనకు చెప్తుంది. ఇందాక చెప్పాను 5x5 అంటే మనం అన్నము వల్ల స్థూల శరీరాన్ని బ్రతికిస్తున్నాము. మరి యోగులు అన్నం పరబ్రహ్మ స్వరూపము అని అన్నారు. తర్వాత జీవులన్నీ ప్రాణంతోటే బ్రతుకుతున్నాయి. ప్రాణము అన్నం ద్వారా కలుగుతుంది. కావున సూక్ష్మ శరీరం పరబ్రహ్మం అన్నారు. మన మనస్సు ఇంద్రియాలను నడుపుతుంది. కావున దాన్ని పరబ్రహ్మము అని అన్నారు. తర్వాత విజ్ఞాన బ్రహ్మము అన్నారు. చివరకు ఆనందమే అన్నారు. ఆత్మయే ముఖ్యము అన్నారు. పరబ్రహ్మ అని కూడా అని అన్నారు. మరి ఆలయ నిర్మాణము 25 అని చెప్తున్నాను కదా. పంచశరీరాల గురించే చెబుతుంది. ఆలయం అంటే మన శరీరం కూడా ఒక దేవాలయము. ఎందుకు? పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5x5 25 తత్వాలు అని చెప్పాను కదా. పంచవింశతి తత్వాలు అని చెప్పాను కదా. మన శరీరంలో ఆలయం ఎలా ఉంది అనగా గోపురానికి 5 అంతస్తులు ఉంటాయి. తర్వాత 5 కలశాలు ఉంటాయి. ఆ కలశమే ఆత్మగా చూపించారు. 6, 7 5 అంతస్తులలో ఉంటాయి. గోపురానికి 5 అంతస్తులు ఉంటాయి నాన్న. 5 అంతస్తుల తర్వాత ఉండేది ఆత్మ. కాబట్టి 6, 7లలో జగాత్మ ఉంటుంది. అంటే ఏంది? అమ్మవారు జగదాత్మ ఉంటుంది. తిరుపతిలో 7 కొండలు ఉన్నాయి. ఎందుకంటే యోగ సాధన అంతస్తులలో 7 కాబట్టి, కుండలిని శక్తి 7 కాబట్టి 7 అనేది పాము రూపంలో చూపించి మన 7 కొండలు 7 అంటే మూలాధారము, స్వాదిష్టము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార చక్రాలు మనలో 7 ఉన్నాయి. ఆ సూచికకే తిరుపతిని సూచించారు. అది సహస్రార చక్రంలో పైన వెంకటేశ్వర స్వామిని పెట్టారు. 7 కొండలు ఎక్కుతారు అని అర్థం అన్నమాట.